హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎండు నెత్తళ్ళ ఇగురు. ఇది మనకి స్మెల్ లేకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 4 to 5 టైమ్స్ హాట్ వాటర్లో బాగా వాష్ చేసుకున్న ఎండు నెత్తల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఎండు నెత్తళ్ళ ఇగురు రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాంతో చేయండి.